నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూటమి వర్సెస్ వైసీపీ ఎవరు ఎక్కడా తగ్గట్లేదు. సరే, చాలా అంశాలు చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. కొన్ని మాట్లాడుకోలేని అంశాలు కూడా తెర మీదకి తీసుకొస్తున్నారు. సరే, విధానపరంగా తప్పులు జరిగినప్పుడు ఎవరినెవరు ప్రశ్నించినా ఆ తప్పులు చెప్పినా తప్పు లేదు. కానీ పర్సనల్ అటాక్లు దిగడం, వ్యక్తుల్ని టార్గెట్ చేసుకుని మాట్లాడడం, కులాలు అనే అంశాన్ని పెద్ద ఎత్తున జనాల్లోకి తీసుకురావడం ఇది మంచి పరిణామం కాదు. రాష్ట్రానికి మంచిది కాదు, పార్టీలకి మంచిది కాదు. సో జరిగినంతకాలం జరుగుబాటు జరుగుతుంది. చాలామందికి తేడా వచ్చినప్పుడు చాలా ఇబ్బందికర పరిస్థితులు వచ్చేస్తాయి. గతంలో వైసీపీకి ఎలాగైంది, ఇప్పుడు కూటమి చేసినా అలాగే అవుతుంది. అదేం అతీతం కాదు. సరే, గతంలో ఏవైతే వైఎస్ఆర్సీపీ తప్పులు చేశారో, వైఎస్ఆర్సీపీ ఆ రకంగా మాట్లాడారో, వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి కారణాలు అని చెప్పి ప్రచారం జరుగుతున్న అంశాలన్నీ కూడా మరి అందులో ఉన్న తప్పులన్నింటినీ తెలుసుకోలేకపోతున్నారా వైసీపీ నాయకులు ఇప్పటికీ కూడాని? సరే, వీళ్ళు సరిదిద్దుకుంటున్నారా? గతంలో ఆ రకంగా మాట్లాడడం వల్లే ఓటమిపాలు అయ్యాము, ఇబ్బందులు పడ్డాము. ఈసారి మనం ప్రజారంజకంగా పాలించాలి, ప్రజలను మెప్పించాలి, ఓట్ బ్యాంక్గా మలుచుకోవాలి, ఖచ్చితంగా విజయాన్ని సాధించాలి అనే ధోరణిలో ముందుకు వెళుతున్నారా అంటే జరుగుతున్న ప్రచార నేపథ్యం, మాట్లాడుతున్న మాటలైతే గతంలోలాగే మళ్ళీ రిపీట్ అవుతున్నాయండి. ఎందుకంటే రోజా గారు ఈ మధ్యకాలంలో కొద్దిగా ఆవిడ గతంలో అంత స్పీడ్గా లేరు. కొన్ని అంశాలు వచ్చినప్పుడు అయితే ఆవిడ వెంటనే స్పందిస్తున్నారు. మాట్లాడొచ్చండి, ఏది తప్పు కాదు. రాజకీయ నాయకులు మాట్లాడాలి, ఎందుకంటే మంత్రి స్థాయి వ్యక్తులు కాబట్టి ఖచ్చితంగా మాట్లాడాలి, ప్రశ్నించాలి. తప్పుని నిజంగా అది తప్పు జరిగితే తప్పు అని చెప్పాలి. అంతేగాని వాళ్ళకి బుద్ధి లేదు, వాళ్ళకి సిగ్గు లేదు, వాడు అలాంటి వాడు, వీడు ఇలాంటి వాడు, ఆడేం బీకుతున్నాడు, లేదా వీడు ఎక్కడ పడుకున్నాడు, ఆడేం చేస్తున్నాడు, ఇది కాదు కదా మనం మాట్లాడుకోవాల్సిన భాష. మనకే ఫ్యాన్స్ ఉంటారు, చాలామంది ఫాలోవర్స్ ఉంటారు. మనల్ని చూసి వాళ్ళు మంచి నేర్చుకోకపోయినా పర్వాలేదు, చెడ్డ మాత్రం నేర్చుకోకూడదు, మన మాటలను ఆదర్శంగా తీసుకోకూడదు. అది కొడాలి నానిగారి మాట అవనియండి, లేకపోతే పేరు నానిగారు అవనియండి, లేకపోతే ఇంకొకరు అవనియండి, పవన్ కళ్యాణ్ గారు అవనియండి, చంద్రబాబు నాయుడు గారు అవనియండి, లోకేష్ అవనియండి, జగన్మోహన్ రెడ్డి గారు అవనియండి. ఎవరు మాట్లాడినా సరే ఎవ్వరు అతీతం ఏం కాదు. వీళ్ళు బాగా గొప్పగా మాట్లాడతారు, వీళ్ళెవరు మాట్లాడట్లేదు అని కాదు. కొద్దిగా ఎక్కువ తక్కువ అన్నట్టుగా ఉంటున్నది. అంటే శృతి మించి గతి తప్పి మాట్లాడుతున్న మాటలు. ఇప్పుడు రోజా గారు మాట్లాడిన మాటలు, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సభలో మాట్లాడిన మాటలు. పవన్ కళ్యాణ్ గారు అయితే డైరెక్ట్గానే హెచ్చరించారు, వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇష్టం వచ్చినట్లుగా బూతులు మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్లుగా వాగుతారు, వాగి మళ్ళీ బయటికి వెళ్ళి దానికి సపోర్టులు చేసుకుంటుంటారు. తప్పు చేసిన వాళ్ళే సమర్థించుకుని మళ్ళీ తిరిగి రివర్స్ అటాకులు చేస్తున్నారు. పవన్ డైరెక్ట్ వార్నింగ్. ఇక రోజా గారు మాట్లాడిన మాటలు ఒకసారి రోజా గారు ఏం మాట్లాడారో ఆ బయట ప్లే చేయండి, ఒకసారి వినండి ఆవిడ ఏం మాట్లాడింది. దాన్ని ఆఖరికి సుప్రీంకోర్టు సిట్ ద్వారా సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ ద్వారా దీంట్లో జంతు కొవ్వు కలవలేదు, ఇదంతా కూడా ఫేకు, దేవుణ్ణి రాజకీయాల్లో రాగద్దని చెప్పిన తర్వాత కూడా ఇంకా ఈరోజు సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ ఆఖరికి హోమ్ మినిస్టర్ కూడా ఎలా దిగజారిపోయి మాట్లాడుతున్నారో రోజు రోజుకి మీరు గమనిస్తున్నారు. ఇవంతా ఒక ఎత్తు అయితే ఆఖరికి శాసన మండలిలో ఒక చైర్పర్సన్ ఎవరైతే స్పీకర్ కూర్చున్నారో ఆయన కులం గురించి, ఆయన జాతి గురించి మాట్లాడే దిగజారిపోయే స్థితికి ఈరోజు కూటమి ప్రభుత్వం రావడం చాలా దురదృష్టకరం. దీంట్లో మోషన్ రాజు గారు పెద్ద మనసుతో క్షమించారేమో కానీ ఈ రాష్ట్రంలో ఉన్న దళితులు కానీ క్రిస్టియన్స్ కానీ ముఖ్యంగా పేదవాళ్ళు ఎవరు కూడా దీనికి క్షమించరు. ఎందుకంటే ఒక ఉన్నతమైన స్థానంలో కూర్చున్న వాళ్ళకి ఎప్పుడూ కూడా కులం కానీ మతం కానీ చూడకూడదు. వాళ్ళు ప్రజలకి వాళ్ళు కూర్చున్న స్థానం నుంచి కరెక్ట్గా వాళ్ళు ఉన్నారా, పనిచేస్తున్నారా అన్నది మాత్రమే చూడాలి. కానీ లేనిపోని వాటిని తీసుకొచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఈరోజు ఒక గౌరవమైన స్థాయిలో ఉన్న మంత్రి స్థానంలో ఉన్న అచ్చెన్నాయుడు గారు గాడిదలాగా అడ్డంగా పెరిగాడు. కానీ ఏ రోజైనా సక్రమంగా మాట్లాడాడని అడుగుతున్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం ఇలా ఉంటే ఇక మంత్రులు ఏం కంట్రోల్ చేస్తారో ఒకసారి మీరు ఆలోచించండి. ఈరోజు మీరు తప్పు చేయలేదు, మేము తప్పు చేశామనుకున్నప్పుడు మీరు ఆ ఇష్యూ మీద చర్చకి రావచ్చు కదా, లడ్డు ఇష్యూ మీద. దాన్ని డైవర్ట్ చేయడానికి మళ్ళీ ఈరోజు స్పీకర్ గారి క్యాస్ట్ గురించి ఎందుకు తీసుకొచ్చారని నేను అడుగుతున్నాను. సో ఈరోజు రాష్ట్ర ప్రజలు ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఈ కూటమి ప్రభుత్వానికి చెంప పెగలగొట్టడానికి రెడీగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇంకనైనా ఈ కులాలు
కుంపట్లు పెట్టి ప్రజల్ని విడదీయకండి. అలాగే దేవుళ్ళ ప్రసాదాల మీద విషం చిమ్మి భక్తుల మనోభావాలు దెబ్బతీయకండి. మీరు రాజకీయాల్లో ఉన్నారు, ప్రజలకి చేయగలిగితే మంచి చేయండి, లేదా రాజీనామా చేసి ఇంట్లో. ఇదండి రోజా గారు దిగజారిపోయి, అది అందరికీ వర్తిస్తుంది. రోజా గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి రాజకీయ నాయకుడు కూడా ఈ దిగజారుడు మాటలు వద్దనే కదా మేము చెప్పేది. ఎందుకు మనం దిగజారిపోవాలి? మన వృత్తి ఇది కాదు కదా. చాలా పెద్ద ఎత్తున మనకి కూడా అభిమానంగానే ఉన్నారు, స్టార్గా ఎదిగి ఇక్కడికి వచ్చారు. ఎందుకు మనం దిగజారిపోయి మాట్లాడాలి? ఎవరు దిగజారిపోయి మాట్లాడుతున్నారు? దిగజారుడు అనే అంశం చాలా అంశాలకు వస్తుంది. చాలామంది మీ గురించి కూడా దిగజారే మాట్లాడారు ఒక్కొక్క సందర్భంలో. మీరు కన్నీళ్ళు పెట్టుకున్న సందర్భాలు లేవా? మీ పిల్లల్ని అన్నారు, ఈ రకంగా అన్నారని. మరి మీరు వేరే కుటుంబాలను అన్నప్పుడు, లోకేష్ గారిని అన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారిని అన్నప్పుడు, పవన్ కళ్యాణ్ గారిని అన్నప్పుడు, ఇప్పుడు వయసు కన్నా విలువ ఇవ్వాలి, పదవి కన్నా విలువ ఇవ్వాలి. ఆ విలువ కనిపిస్తున్నదా? ఇది దిగజారుడు మాటలు కాదంటారా? అడ్డగాడిద. ఎవడండి అడ్డగాడిద? మరి వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? ఈ నోటి దురద నోటి దూలలే కదా ఆపుకోమనేది. రాజకీయ నాయకులకి రోజు రోజుకి పెరిగిపోతుంది ఈ దురద. ఎందుకు ఆ మాట అనాలి? అడ్డగాడిద ఏంటి? ఎందుకు వస్తున్నాయి అడ్డగాడిదల మాటలు? ఒకటి అంటాడు, ఇంకోటి అంటాడు. ఆయన కొడాలి నాని గారు ఆ మధ్యన ఏదో చంద్రబాబు నాయుడు గారు అన్నది ఎన్నిసార్లు చెప్పుకోవాలా ఈ మాటలు? ఆయనకి ఏదో దోమలు కొడుతున్నాయని చెప్పి మసికిటో మేటలు అడిగారు. ఇంకోటి అడిగితే దోమలు కొట్టకపోతే జైల్లో రంభా భరోసా వచ్చి అంటదే ఒక సీఎం స్థాయి వ్యక్తిని. జగన్మోహన్ రెడ్డి గారిని అన్న తప్పే అలాంటి మాటలు. ఎవరు సమర్థించట్లేదు ఇక్కడ. దయచేసి ఆపండి అంటున్నాం, దయచేసి ఆపమనే చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన బయట ఏంటి అసెంబ్లీలో? తక్కువ 11 మంది అయినప్పటికీ కూడా వాళ్ళు ఒక 1100 మంది ఉన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. వీటన్నిటి మధ్యలో మనం కూర్చోబెట్టి మనం ఏదైనా మాట్లాడాలి అంటే మనందరం కూడా ఒక ఏకాభిప్రాయం మీద ఒక ఏకత్వం ఉండాలి అనేది నేను మనస్ఫూర్తిగా సభ్యులందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. కల్తీలు వాళ్ళే చేస్తారు, వాళ్ళే బూతులు తిడతారు. ఎలా ఉంటుందంటే హిందీలో చెప్తారు, ఉల్టా కొత్త వాళ్ళు కూడా అంటే దోపిడీలు చేసే దొంగ పోలీసు వస్తే పోలీసుని దొంగ అని అరిచాడు. వాళ్ళే తిట్టి వాళ్ళే అబ్యూస్ చేసి మళ్ళీ మనం తిట్టామని చెప్తారు. కల్తీలు వాళ్ళే చేస్తారు. కానీ మనం డిఫెండ్ చేసుకోవడానికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ వీఆర్ ఫ్రమ్ డిఫరెంట్ పార్టీస్, మనం విభిన్నమైన కుల సమూహాల నుంచి రావచ్చు. కానీ బట్ రాష్ట్ర ప్రయోజనాలకి మనందరం ఒకే గలంతో ఉండాలని మనస్ఫూర్తిగా మీ ద్వారా నేను అందరూ ఉండాలని కోరుతున్నాను. ఇప్పటికీ ఇదండి పవన్ కళ్యాణ్ గారు సభలో ఏం మాట్లాడుతున్నారు? అది ఇది అని మాట్లాడారా? వాళ్ళు ఇల్లు అన్నారా? వారే అంటున్నాడు ఆయన. సరే, ఆయనకి ఒక టైంలో కోపం వచ్చినప్పుడు ఆయన మాట్లాడాడు, అది తప్పని చెప్పాం. ఎవరికెవరు కొడుకులు అది మాట్లాడడం తప్పు. పవన్ కళ్యాణ్ గారు చెప్పు తీయడం తప్పని చెప్పాం. ఎవరో ఇక్కడ సమర్థించుకోవడానికి కూర్చోలేదు, కుర్చీలు వేసుకుని. అరే వినండిరా స్వామి, మీకు ఒక విలువ ఉన్నది ప్రజాస్వామ్యంలో. మిమ్మల్ని నెత్తిని పెట్టుకుంటున్నారు, మీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల కింద గెలిపించుకున్నారు, మంత్రులను చేశారు. 5 కోట్ల పైబడిన ఆంధ్రప్రదేశ్లో 175 మందికి మాత్రం వచ్చిన అవకాశం రా బాబు. వినండి, కాస్త తగ్గండి, ప్రజల కోసం ఆలోచించండి, రాష్ట్ర అభివృద్ధి కోసం మీ వంతు కృషి చెయ్యండి. వాళ్ళమ్మ వాళ్ళక్క వీళ్ళమ్మ వీళ్ళ చెల్లి వీళ్ళ కూతురు అడ్డగాడిదలు అచ్చోసిన ఆంబోతులు ఇవే మనం మాట్లాడుకోవడం. రోజా గారు ఇవే మాట్లాడుకోవడం, ఇవే మనం మెసేజ్లు ఇస్తున్నాం. ఇలా మాట్లాడే కదా మీరు ఎంతవరకు తెచ్చుకున్నారని కదా మీ మీద జరిగిన ప్రచారం. నగరంలో మళ్ళీ మీకు సీట్ రావాలి, మీరు మంచిగా వెళ్ళండి, గెలండి, ఎవరు వద్దన్నారు? అరే అచ్చినాయుని పెట్టుకుని వయసు కన్నా మనం విలువలేము. నేను అచ్చినాయుడు ఒక్కడి గురించి మీరు ఇప్పుడు అడ్డగాడిదన్నారని నేను మాట్లాడలేదు. వయసు కన్నా మనం గౌరవం ఇవ్వాలి, లేదా పదవి కన్నా గౌరవం ఇవ్వాలి. ఇంకా మనం దేనికి ఇవ్వం, మన నోటి దురద దోలా తీర్చుకుంటాము అని చెప్పి బరి తెగించి మాట్లాడితే ఇంకెవడేం చెప్తారు? ఇంక దానికి ప్రజలే చెప్పాలి. ఇంక దానికి సమాధానం ప్రజలే చెప్తున్నారు కూడా. అది కూటమి చేసినా, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, నేను రోజా గారి గురించి అనే చెప్పట్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఆ రకంగా మాట్లాడినా, లోకేష్ గారు మాట్లాడినా, చంద్రబాబు గారు మాట్లాడినా,
దేశ పెదమ పౌరుడు మాట్లాడినా తప్పే, ప్రధానితో సహా. ఎవ్వరూ అతీతులు కాదు. ప్రజలు లేకపోతే మీరు లేరు, వాళ్ళు ఓట్లు లేకపోతే మీరు సామాన్యమైన మనుషులే, మిమ్మల్ని ఆదరించకపోతే ఒక సామాన్యమైన నటే. అగ్రనటులు ఎవరు, అందరాలు ఎక్కించరు, మీకు మంత్రి పదవులు ఎవరు, కష్టపడ్డారు, అనుభవించండి, తప్పులేదు. కానీ మాట్లాడే తీరు మార్చుకోండి. మాకు నచ్చినట్లుగా మేము బరి తెగించి మాట్లాడతాము అంటే విన్నంత కాలం వింటారు. వాళ్ళకి సమయం వచ్చినప్పుడు ఒక్క నొక్కుతారు, ఉక్కిరి బిక్కిరి అయిపోవాలి. రాజకీయ నాయకులకి చరిత్రలు అవే. చాలామంది కాలగర్భంలో కొట్టుకుపోయారు, నిలబడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎందుకు నిలబడ్డారు, కొంతమంది ఎందుకు కొట్టుకుపోతున్నారు. ఒక్కసారి చరిత్ర చదువుకుంటే అద్భుతంగా కనిపిస్తుంది మన కళ్ళకు కట్టినట్టుగా. ఇప్పుడు టెక్నాలజీ కూడా బాగా పెరిగిపోయింది. చాట్ జీపీటీలని, ఏఐలని జస్ట్ ఇలా కొడితే చాలు. ఏ రాజకీయ నాయకుడు నాశనం అయిపోవడానికి కారణాలు ఏంటి, ఏ రాజకీయ నాయకుడు గొప్ప నాయకుడిగా ఆయన ఎదగడానికి ఆయన ఏం చేశాడు, ఆ రెండు తీసుకుంటే చాలు. దయచేసి ఇక్కడికన్నా ఆపండి. మళ్ళీ రెచ్చగొట్టే ధోరణులు వద్దు, కులాల కొంపట్లు తేవద్దు. ఆంధ్రప్రదేశ్లో చాలా సమస్యలు ఉన్నాయి. మీరు 29లో గెలుస్తామంటున్నారా, గెలండి, ఎవరొద్దన్నారు? ఓట్లేస్తే గెలుస్తారు, ఏముంది? 151 నుంచి 11 వచ్చారు, మళ్ళీ విజయం సాధించండి, తప్పే ఉంది. వాళ్ళు 23 నుంచి 124కి వెళ్ళారు, ఏమైంది? కూటమి కూడా కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే మనకు అధికారం ఉంది కదా అని మనకు నచ్చినట్లుగా మనం మాట్లాడి, అంటే ఇది కంపేర్ చేసుకుంటే వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అన్నట్టుగా ఉన్నది. సో శృతి మించి మళ్ళీ గతి తప్పుతున్నారేమో. మళ్ళీ ఏదో కేసులు అంటే కేసులు అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు, ఇంకోటి. ఇవే పంచాయతీలు, ఇంక వేరే పంచాయతీలు లేవు. మీ కులపోలం అన్నారా, కులాలు. మీ మతం వాళ్ళం అన్నారా, మతాలు. ఆ ప్రసాదాన్ని ఇప్పటికి అలాగా లాగుతానే ఉన్నారు, వేరే అంశాలు తీసుకొస్తున్నారు. తీసుకురండి, తప్పులేదు, విధానపరంగా మాట్లాడండి. మీది తప్పు అంటే మీది తప్పు, మీరు దొంగ అంటే మీరు దొంగ, మీరు అలాంటి వాళ్ళు అంటే మీరు అలాంటి వాళ్ళు. ఇది కాదు కదా. అడ్డగాడిదలాగా గాడిదలు పెరుగుతాయి. మనుషులు అడ్డగాడిదలా పెరిగారంటే వాళ్ళు ఇంకో రకం మాట్లాడతారు, ఏమవుతుంది? అప్పుడు మనం ఏడకూడదు కదా. మనం అనడం ఎలా, అనిపించుకోవడం ఎలా? అవన్నీ ఎక్కువ మంచి మాటలు. సరే, ఏదో వాళ్ళు మాట్లాడుకుంటున్నారులే, మనం అంతాలో మనమే పోదాం అనుకుంటే ఎవడో కాపాడలేడు. కానీ ప్రజలు మాత్రం ప్రతిదీ గమనిస్తుంటారు. అది జాగ్రత్తగా మన బుర్రకి ఎక్కించుకుంటే కాలం కలిసి వస్తుంది. లేకపోతే నేను ముందు చెప్పినట్లుగా కలిసిపోయే కాలం వస్తే అలా కలిపేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇక మన ప్రైమ్ డిబేట్ విషయానికి వెళ్తే, పవన్ కళ్యాణ్ ఫైర్ అండి ఈరోజు అసెంబ్లీలోని. కూటమికి హెచ్చరిక ఆయన. ఎందుకంటే 11 మంది వాళ్ళు ఉన్నారు, 1100 మంది